హాయ్, ఐఎమ్ డాక్టర్ కృష్ణప్రియ, కన్సల్టెంట్ ఫిజిషియన్ ఎట్ హరిణి హాస్పిటల్స్, విజయవాడ. ఈ మధ్య మనం న్యూస్లో వింటున్నాం కదా, స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి గురించి, అండ్ దానివల్ల కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అని. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, అది నిజంగా అంత ప్రాణాంతకరమైందా కాదా అని. సో ఈ స్క్రబ్ టైఫస్ అనేది బ్యాక్టీరియల్ డిసీజ్ అండి. ఇది మనకి పురుగు కుట్టడం వల్ల ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి స్ప్రెడ్ అవుతుంది. అంటే ఆ పురుగుని మైట్స్ అంటాము. ఒక పేను కన్నా కూడా చిన్న సైజులో ఉంటుంది అది. సో ఇది స్ప్రెడ్ అయినప్పుడు, ఆ స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి వచ్చినప్పుడు ఏమేమి లక్షణాలు ఉంటాయి? సో యూజువలీ అన్ని వైరల్ ఫీవర్స్లోనూ ఏవైతే ఉంటాయో చాలా నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ అండి. అంటే ఏంటంటే అబోవ్ 100 ఫీవర్ ఉండడం, చలి, జాయింట్ పెయిన్స్ అంటే కీళ్ళ నొప్పులు, అలానే కండరాల నొప్పులు, మజిల్ పెయిన్స్ అనేవి చూస్తూ ఉంటాము. మైల్డ్గా జాండీస్ కూడా, అంటే కొంత ఏంటంటే లివర్ కూడా ఉబ్బినట్టుగా అవుతుంది అనమాట. దానివల్ల మైల్డ్గా జాండీస్, కొంతమందిలో దగ్గు కూడా ఉంటుంది, ఎందుకంటే లంగ్స్లో నీరు చేరడం వల్ల లైట్గా. సో ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ అనమాట. అండ్ కొంతమందిలో ఏంటంటే ప్లేట్లెట్ కౌంట్ కూడా తగ్గుతుంది. సో డెంగ్యూ ఫీవర్ లాగా ప్లేట్లెట్ కౌంట్ కూడా మైల్డ్గా తగ్గుతుంది. సో ఇవి యూజువల్లీ ఏంటంటే మనకి 85 to 90% ఆఫ్ కేసెస్ అన్నీ ఇవే సిమ్టమ్స్ తోటి ఉంటాయి. ఎక్కడో మనకు 10 to 15% ఏంటంటే కొంచెం కాంప్లికేట్ అవుతుంది. సో యూజువల్లీ 80 to 95% కేసెస్ ఏంటంటే మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసి అలానే ట్రీట్మెంట్ పెట్టుకుంటే అవి సివియర్ అవ్వవు, అంటే కాంప్లికేట్ అవ్వవు అన్నమాట. ఒకవేళ డయాగ్నోసిస్ లేట్ అయ్యి, అంటే ఏంటంటే మనకి మిగతా వైరల్ ఫీవర్స్ అన్నిట్లోనూ కూడా సేమ్ సిమ్టమ్స్ ఉండడం వల్ల ఏంటంటే ఒక్కోసారి డయాగ్నోసిస్ అనేది లేట్ అవ్వచ్చు. సో అలాంటి వాళ్ళల్లో ఏంటంటే కొంత కాంప్లికేట్ అవ్వచ్చు అనమాట. అంటే ఎలా ఉంటాయంటే కిడ్నీ ఫెయిల్ అయ్యి యూరిన్ ఆగిపోవడము, లేదా లివర్ బాగా డ్యామేజ్ అవ్వడము, లేదా బ్రెయిన్కి కూడా స్ప్రెడ్ అయ్యి మనకి మెదడు వాపు అంటాం కదా, సో అలాంటి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది చాలా రేర్ అండి. అండ్ యూజువలీ ఇవన్నీ కూడా ఎవరిలో ఎక్కువగా కనిపిస్తాయంటే, అంటే ఇంత సివియర్గా ఎవరికి ఉంటుందంటే ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో కానీ, లేకపోతే మనకి ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళల్లో, లేకపోతే ఆల్రెడీ ఇంతకు ముందు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి, లేదా లంగ్ ప్రాబ్లమ్స్ ఉండి, లివర్ ఫెయిల్యూర్ పేషెంట్స్లో, వీళ్ళల్లో ఏంటంటే కాంప్లికేట్ అయ్యి క్రిటికల్ అయ్యి ఈవెన్ ప్రాణం కూడా కోల్పోయే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. బట్ ఇది ఓన్లీ 10 to 15% మాత్రమే. సో ఈ డిసీజ్ మైల్డ్ అనుకున్నాం కదండి, దీనికి ఏంటంటే క్యూర్ చేయడానికి కూడా యాంటీబయాటిక్స్ ఉన్నాయి మనకి. సో అది ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం తీసుకుంటే ఇది కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. సో ఇది మనకేంటంటే ఈ స్క్రబ్ టైఫస్ ఉందా లేదా అని చెప్పి మనకి కొన్ని ఇండికేషన్స్, అంటే మన బాడీలో మనం అబ్జర్వ్ చేసుకుంటే మనము కొన్ని తెలుసుకోవచ్చు అనమాట. అందరిలోనూ కాదు, బట్ కొంతమందిలో ఏంటంటే పురుగు కుట్టినప్పుడు ఒక పుండులాగా ఏర్పడుతుంది. దాన్ని ఎష్కార్ అని అంటాము. యూజువల్లీ అది కవర్డ్ ఏరియాస్లోనే ఉంటుందన్నమాట. సో కవర్డ్ ఏరియాస్లోనే మనకి అది కుడుతుందనమాట. అక్కడ మామూలుగా మనం జస్ట్ ఏంటంటే ఈ ఫీవర్ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఒకసారి మనం బాడీ అంతా చెక్ చేసుకుంటే మనకి ఆ పుండు నల్లగా కనపడవచ్చు. సో అది ఉంటే ఏంటంటే మనకి ఏ టెస్ట్ మనకి డయాగ్నోస్ చేసినా చేయలేకపోయినా అది ఉంటే అది ఖచ్చితంగా కన్ఫామ్గా మనం స్క్రబ్ టైఫస్ అని చెప్పచ్చు. సో మీకు ఏదైనా సరే ఒక ఫీవర్ ఉండి, ఇలా బాడీ పెయిన్స్ ఉండి, ప్లేట్లెట్ కౌంట్ ఏమైనా తగ్గుతున్నట్టుగా అనిపించినా, లేదా అబవ్ 100 ఫీవర్ ఉండి, లేదా ఈ బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్నా కూడా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మీకు తొందరగా ఏంటి ఫీవర్ అనేది తెలిసి దాన్ని డయాగ్నోస్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్.